శ్రవణ్, బిగ్ టీవీ, హైదరాబాద్. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు బెజవాడ అతలాకుతలమైంది. జనజీవనం స్తంభించిపోయింది. డ్రైన్లతో రోడ్లన్నీ పొంగిపొర్లుతున్నాయి. వర్షపు నీటిలో ప్రజలు అవస్థలు పడుతున్నారు. వినాయక చవితి పందిళ్లు వర్షపు నీటిలోనే మునిగిపోయాయి. దీంతో చవితి సందడి తగ్గింది. మరింత సమాచారం మా ప్రతినిధి నరసింహ అందిస్తారు. గతంలో అల్పపీడన ప్రభావంతో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. రాత్రి నుంచి కూడా కృష్ణా జిల్లా వ్యాప్తంగా కూడా ఎడతెరిపి లేకుండా భారీ వర్షం కురుస్తుంది. ప్రస్తుతం మనం విజయవాడలోని ఆర్టీసీ వర్క్షాప్ రోడ్లో ప్రస్తుతం మనం ఒకసారి విజువల్స్లో చూడొచ్చు. ట్రైన్లు పొంగి పొరలడంతో చిన్నపాటి చెరువులను తలపిస్తూ ఉంది. జనజీవనం పూర్తిగా స్పందించింది. ఇళ్ళ నుంచి ఎవరు కూడా బయటకు వచ్చే ధైర్యం కూడా చేయలేకపోతూ ఉన్నారు. ప్రస్తుతం మనం విజువల్స్లో చూడొచ్చు ఏ విధంగా ఇక్కడ డ్రైన్లు పొంగుతున్నటువంటి పరిస్థితి. ఇప్పటికే ఈఎంసీ కమిషనర్ కూడా రంగంలోకి దిగడం జరిగింది. మొత్తం మాన్స్టర్ టీం ద్వారా ఎక్కడైతే వాటర్ నిలబడుతూ ఉంటుందో ఆ డ్రైన్లకు సంబంధించి పూడికతీత పనులను కూడా వేగవంతం చేశారు. ఎప్పటికప్పుడు తీసే విధంగా దాదాపు ఇప్పటికే 40 టీంలను రంగంలోకి దించారు. ఏదైతే సమస్యాత్మక ప్రాంతాలు ఉన్నాయో వాటిల్లోకి సంబంధించి అక్కడ వెళ్ళే విధంగా కూడా డ్రైన్లను ఎప్పటికప్పుడు వాటర్ స్టక్ అయిన నేపథ్యంలో ఆ సమాచారం అటు మానిటరింగ్ చేస్తున్నారు. సమాచారం ఇచ్చిన వెంటనే ఆ మాన్స్టర్ టీము రంగంలోకి దిగుతుంది. రంగంలోకి దిగిన వెంటనే మొత్తం అక్కడ చేరుకొని ఆ పొడిగిత పనులు చేస్తారు. ఎప్పటికప్పుడు క్లీనింగ్ చేసే విధంగా కూడా ఏర్పాట్లు చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఒకవైపు కొండ ప్రాంతాల్లో కూడా ఎలర్ట్ అయితే కొనసాగుతుంది. కొండ ప్రాంతాల్లోని ప్రజలకు కూడా ఒకటే చెప్తున్నారు, ఎవరు కూడా కొండరాళ్ళు పడే అవకాశం ఉన్న నేపథ్యంలో కూడా ఎవరు కొండ ప్రాంతాల్లో ఉండవద్దు, పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసామని చెప్తున్నారు. ఏదైతే కొండ కింద కొన్ని స్కూళ్లను ఐడెంటిఫై చేయడం జరిగింది. ఆ స్కూళ్ళల్లో పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశారు. అక్కడ భోజన వసతి అన్నీ కూడా కల్పించాం. కాబట్టి ప్రతి ఒక్కరు కొండ ప్రాంతాల్లో ఏదైతే కొండ పై అంచున ఉన్నటువంటి వారు కిందకి రావాలంటూ కూడా ఇప్పటికే ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ప్రస్తుతం మనం విజువల్స్లో కూడా చూడవచ్చు. ఏదైతే ఒకవైపు వినాయక చవితిని పురస్కరించి కూడా పెద్ద ఎత్తున ఘనంగా వాడవాడలా జరుపుకునేందుకు ప్రతి ఒక్కరూ సన్నద్ధమయ్యారు. కానీ రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా కూర్చున్న భారీ వర్షంగా కారణం కూడా వినాయక చవితి పందిళ్ళ వద్ద కొంత సందడి అయితే తగ్గిందని చెప్పొచ్చు. ప్రస్తుతం మనం ఒకసారి విజువల్స్లో కూడా చూడవచ్చు. ఏదైతే వినాయక చవితిని ఘనంగా జరుపుకునేందుకు మొత్తం సిద్ధమైన సమయంలో ప్రస్తుతం ఏదైతే ఒక పందిరి వద్ద ప్రస్తుతం మనం చూడవచ్చు. విజయ గణపతి సేవా సమితికి సంబంధించి రోడ్డు మొత్తం కూడా డ్రైన్లతో పొంగి పొరలుతున్నటువంటి పరిస్థితి. పూజ జరుగుతున్నప్పుడు కూడా అక్కడ జనాలు ఎవరూ కనిపించని పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే దీనికి సంబంధించి మొత్తం కూడా విజయవాడ వ్యాప్తంగా ఇదే పరిస్థితి నెలకొన్న రోజు కొన్ని పందిళ్లలో ఇంకా పూజలు కూడా స్టార్ట్ అవ్వని పరిస్థితి. ఎందుకంటే రాత్రి నుంచి కూడా మండపాలతో కట్టేందుకు బిజీగా ఉంటారు. కానీ రాత్రి నుంచి కూడా ఎడతెరిపి లేకుండా భారీ వర్షం కురుస్తున్న నేపథ్యంలో కూడా ఇప్పటికిప్పుడే కొంతమంది పూజా కార్యక్రమాలు కూడా స్టార్ట్ చేస్తూ ఉన్నారు. దాంతోపాటు ఏదైతే మరో 2 రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయన్న నేపథ్యంలో కూడా విజయవాడ అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. ఇప్పటికే అటు మాన్స్టర్ టీం ద్వారా రంగంలోకి దించడం జరిగింది. ఎప్పటికప్పుడు డ్రైనేజీలు పొంగిపొరులుతున్న నేపథ్యంలో కూడా ఎప్పటికప్పుడు పూడికతీత పనులు తీస్తూ కూడా కొంతమంది స్టాఫ్ని అటాచ్ చేయడం జరిగింది. అధికారులు కూడా ఒకటి చెప్తున్నారు, కొండ ప్రాంతాల్లో పునరావాస కేంద్రాలకు తరలి రావాలని చెప్తుంది. ఎందుకంటే మరో 2 రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయన్న నేపథ్యంలో కూడా ప్రతి ఒక్క అధికారి కూడా ఒకటే చెప్తున్నారు, ప్రజలు అప్రమత్తంగా ఉండండి, ఇళ్ల నుంచి ఏమైనా అత్యవసర పరిస్థితి ఉంటే మాత్రమే బయటకు రండి అంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితే కనిపిస్తుంది. సురేష్తో నరసింహ, బిగ్ టీవీ, విజయవాడ.